క్లాస్లో మనం విద్యా సామాజిక దృక్పథాలు అనే బిఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి విద్యా సమకాలీన అంశాలు అనేటువంటి యూనిట్ నుంచి విద్య అర్థశాస్త్రం గురించి నేర్చుకుందాం. మొట్టమొదటిసారిగా 1933లో నోబెల్ బహుమతి గ్రహీత రాగ్నర్ ఫ్రిష్ అనేటువంటి ఆర్థికవేత్త సూక్ష్మ మరియు స్థూల అనేటువంటి భావనల్ని ప్రవేశపెట్టడం అన్నది జరిగింది. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం అనేటువంటి భావనల్ని ప్రవేశపెట్టడం అన్నది జరిగింది. ప్రత్యేక ఆర్థిక సన్నివేశాలపై దృష్టిని సారించి అధ్యయనం చేయడం వల్ల గ్రామీణ అర్థశాస్త్రం, పారిశ్రామిక అర్థశాస్త్రం, వ్యవసాయ అర్థశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రం మొదలగైనటువంటి విభాగాలు ఏర్పడడం అన్నది జరిగింది. ఈ అర్థశాస్త్ర విభాగాలలో నూతనంగా చేరినటువంటి విభాగమే విద్యా అర్థశాస్త్రం. ఏదైనా దేశం అభివృద్ధి చెందింది అంటే దానికి మూల కారణం ఆ దేశం యొక్క ఆర్థిక స్థితికి అనుగుణంగా విద్యపై ఏదైతే ఖర్చు చేస్తామో ఆ ఖర్చును బట్టి ఆ దేశం యొక్క అభివృద్ధిని మనం ప్రమాణీకరించవచ్చు. పురాతన చైనా సూక్తి ప్రకారం ఒక సంవత్సర కాలానికి ప్రణాళిక వెయ్యాలంటే జొన్నలను నాటమని, 10 సంవత్సరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తే వృక్షాలను పెంచమని, జీవితానికి ప్రణాళిక వేస్తే స్త్రీ పురుషులను విద్యావంతులను చేయమని సూచిస్తుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ ప్లాన్ ఫర్ ఎ ఇయర్ సో అ కార్న్, ఇఫ్ యూ ప్లాన్ ఫర్ అ డెకేడ్ ప్లాంట్ ట్రీస్, ఇఫ్ యూ ప్లాన్ ఫర్ లైఫ్ ట్రైన్ అండ్ ఎడ్యుకేట్ మెన్ అండ్ ఉమెన్. సో ఇది చైనాకు సంబంధించినటువంటి సూక్తి. 20వ శతాబ్దంలో ఆర్థిక ప్రాముఖ్యం, అభివృద్ధి అనేవి జాతీయ విద్యపై ఆధారపడి ఉంటాయనేటువంటి భావన సోవియట్ రష్యాలో ప్రారంభమైంది. అంటే ఏ దేశంలోనైనా ఆ దేశం అన్నది ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అనుకున్నప్పుడు ఆ దేశంలో విద్య అన్నది కీలక పాత్ర పోషిస్తుంది అనేది ఈ సోవియట్ రష్యాలో ఏర్పడినటువంటి ఒక భావన. క్రమంగా ఈ భావన ఒక సోవియట్ రష్యాలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు విస్తరించి విశ్వవ్యాప్తమైంది. సో దీనిని వెనుకబడినటువంటి దేశాలు, అంటే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి దేశాలు గుర్తించి అమలుపరచడం వల్ల వెనుకబడినటువంటి దేశాలు, అభివృద్ధి చెందనటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా రూపాంతరం చెందుతూనే ఉన్నాయి.